మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు. అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు. ఇప్పుడు మేము వచ్చి లైన్ లో పెట్టాలి అంతేగా. అంతే. అమ్మ నా బెంగాలీ రసగుల్లో. వద్దురా రే, చూడకరా రే, నా మాట వినరా, కనిపించేది కొంచెం. వద్దురా రే, ఏం పర్లేదు, మా వాడిగా చూసేయచ్చు. వద్దురా, పాడైపోతావురా, వద్దురా. ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయాడు మనంతా. అయ్యో బాబోయ్. ఎరా ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంట్లో వేసి లేదా? లేదు. ఏం కొంటావా? ఉంటే అభిమందం అని ఒక్కబెడేస్తుంది. ఒక్కబడేస్తుందా? అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసగుల్లో. క్వాలిటీ 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 మనుషులు ఇలా చేయకూడదు. చిచ్చి చిచ్చి. అయినా పర్లేదు, మావిడేగా, చూడొచ్చు. చిచి చిచి, నా వయసు ఏంటి, నేనేంటి? ఏ ఏంట్రా ఇది? చిచి, తప్పలేదు, మావిడేగా, చూడొచ్చు. అంటే నువ్వు ఇందాక నుంచి నువ్వు మీ ఆవిడ చూస్తున్నావు, నేను మా ఆవిడ చూశాను అంతే. ఏంటి? నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. రండి రండి, ఊర్లంతా బాగున్నారా? సరే సార్, ఎక్కడికి? ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం. ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారు లేదా అని అడుగు. బాగున్నారా సార్? బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం, లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు. సాలిడ్. ఇలారా ఏం చెప్పింది మేము వచ్చి లోపల రమ్మని తెలీదు. రండి. ఎవరికి సామాన్లు తీసుకురా. మా ఒక్కడే అనుకున్నాను. ఏంట్రా ఇది? అది వీడికి ఆకేయటమే బొక్కని బొక్కను ఆకేసావా? చచ్చా అదే లేదు సార్. లేకపోతే ఈ నా ముందు ఆకుతో సమానమైన బొక్క నాకేసావా? అబ్బాయి అలా కాదు. బొక్కీడికి ఆకేంటనా? ఈ ఆకేడు బొక్క నేనే ఎటువంటనా? బాబు మీ శతరు బొక్కకి మా శతకోటి నమస్కారాలు. కొత్త గేమ్ అంటే వేస్తాను కదా సార్, బొక్కలోది. ఇప్పుడు మళ్ళీ అడిగిస్తాను చూడు. అమ్మో ఇడికొద్దు. ఏయ్ నాకేలేదే. అంటే ఆకి బొక్కుంటే నడిచారు, గారికి బొక్కుంటే గోలెట్టారేమో అని. దేనికి బొక్క ఉండాలో దేనికి బొక్క ఉండకూడదని నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదంటే వాడు అలా ఏమనుకోవటం లేదు. నువ్వు మొయ్యి, నువ్వేయి. సార్ గారిలే కదా సార్, కావాలంటే అన్ని చేసుకోండి. ఒరే అబ్బాయి ఇక్కడ ఆవకాయ. ఆవకాయ పచ్చడి చాలా బాగుంటాయి కదా? బాగుంటాయండి. బావగారు వీడ బాగుంటాయి అన్నాడు. ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడో, ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడో. ముందే అగ్రిమెంట్ చెప్పండి. రండి. నా అప్పుడు నడిపేస్తున్నాండి. మీరే నా జీవితం నిలిపేస్తున్నారండి. ఇది ఫ్లోలో అన్నాను సార్. బావగారు సాంబార్ వేసుకోండి. సాంబారేగా వేసుకుంటా. బాబు సాంబార్ పట్టుకొచ్చే దా. చాలు. సాంబార్ పోస్తున్నావా, కుర్తు పోస్తున్నావా? అంటే ముక్కలు తినరనుకున్నాను సార్. ఎవడు చెప్పాడు? ముక్కలు తిన్నా ఎవడు చెప్పాడు? కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది, ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది. ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా? సాంబార్. ఏంటిది ఏంటిది? మనుషులు తినే ప్లేట్ అనుకున్నావా, మున్సిపాలిటీ చెత్త కుప్ప అనుకున్నావా? ఇష్టం వచ్చి చెత్త తీయడానికి. అంటే ముక్కలు తింటే ఏదో శక్తి వస్తుంది అన్నారు కదా సార్. శక్తికి తృప్తికి ముక్క వేయాల్సిన అవసరం వాడుకుందేమో నాకు లేదు. అత్యధికంగా 60 మంది పిల్లల్ని కన్నాను. కావాలంటే ఇదే సాక్షి మావని అడుగు. నువ్వు అంటే మన కెపాసిటీ తెలియాలిగా.
బావగారు ఆ, పెరుగు. నే వేసుకుంటాగా వేసుకుంటా. బాబు పెరుగుందా? ఏమిటా ఇది? పెరుగుందా అని అడిగాను, వేసేయమని అడగలేదు. దబదబ వేసేస్తున్నావు అంటే ఇంక తినద్దానా? తినకుండా లేచిపోమ్మనా? మీ మర్యాదలు తగలయ్యా. ఏమేస్తున్నావు? ఇంక నువ్వు తగులుగా కానీ అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి వేయడానికే నువ్వు తాడి పెరిగినట్టు పెరుగు. ఏ మనిషిరా నువ్వు? ఎయ్యి కాదు పోతలవా. అమ్మా పరిణిత, ఎక్కడికమ్మా? అమ్మా అది చల్లగాలి కోసం అలా మేడ మీదకి వెళ్ళొస్తాను. ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడిరామ్మా. నాన్నగారు పైకొస్తారు. అసలే నాన్నగారికి చల్లగాలంటే పడదు, సరేనా? సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో. రాముడు మదిలో, రాక్షసుల మధ్యలో. చాలా దూరం వెళ్ళిపోయావు. రిటర్న్ బస్ టికెట్ దొరుకుద్ది.